వెల్కమ్ టు పబ్లిక్ ఇష్యూ టీవీ. అందరికీ నమస్తే. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు, హైకోర్టు కీలక ఆదేశాలు. సెప్టెంబర్ 30 లోగా పూర్తి చేయాలని స్పష్టం. తెలంగాణలో గత ఏడాదిన్నర కాలంగా నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ ఎన్నికలను సెప్టెంబర్ 30, 2025 లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని స్పష్టం చేసింది. సర్పంచ్ పదవీ కాలం జనవరి 2024న ముగిసినప్పటికీ ఎన్నికలు నిర్వహించకపోవడంపై దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపి ఈ ఆదేశాలు జారీ చేసింది. తీర్పులోని ముఖ్యాంశాలు: గడువు: తెలంగాణలోని గ్రామ పంచాయతీ ఎన్నికలను 90 రోజుల్లోగా సెప్టెంబర్ 30, 2025 నాటికి పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. బీసీ రిజర్వేషన్లు: ఎన్నికల జాప్యానికి బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ ఒక కారణమని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీనిపై 30 రోజుల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల కమిషన్ పాత్ర: బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత 60 రోజుల్లోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు సూచించింది. పిటిషనర్ల వాదన: సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధుల పదవీ కాలం ముగిసిన తర్వాత ప్రత్యేక అధికారులను నియమించడం రాజ్యాంగ విరుద్ధమని, స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమేనని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తెచ్చారు. గతంలో ఫిబ్రవరి 2025 నాటికి ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చలేదని కూడా వారు పేర్కొన్నారు. కేంద్ర నిధులు: ఎన్నికైన ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల వివిధ పథకాల కింద కేంద్ర నిధులు కూడా రావడం లేదని పిటిషనర్లు తెలిపారు. ఈ తీర్పుతో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం అయింది. అయితే బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఆ తర్వాత ఎన్నికల కమిషన్ ఎంత వేగంగా ప్రక్రియను చేపడుతుంది అనేది చూడాలి. రాజకీయ వర్గాల్లో ఈ తీర్పుపై విస్తృత చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎన్నికలను ఎలా ఎదుర్కొంటుంది, బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుందో వేచి చూడాలి.